హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటల ఛానల్। ఈరోజు వీడియోలో 1 కప్పు శనగపిండి 1/2 కప్పు బియ్యం పిండితో మురుకులు ప్రిపేర్ చేద్దామండి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్ అంతా శనగపిండి తీసుకున్నాను, 1/2 కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నానండి। నేను కప్ మెజర్మెంట్ ఇచ్చానండి, మీరు కావాలనుకుంటే 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి వేసి కూడా మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చండి। నేను వాడిండే పిండి అంగిల్లో తీసుకొని వచ్చిండే పిండి అండి। ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా వామ్ వేసిండాను, రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి, 1 టీ స్పూన్ అంతా కాంచినటువంటి నూనె వేసిండానండి। ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేద్దాము। నూనె కాలుతా ఉంటుందండి, చూసుకొని కలపండి ఫ్రెండ్స్। దీంట్లోకి నేను కారం వేసినలేదండి, మీరు కావాలనుకుంటే 1 టీ స్పూన్ అంతా కారపొడి వేసుకోండి ఫ్రెండ్స్। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకుందామండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి కలిపేదానికి 1/2 కప్పు నీళ్ళు సరిపోయినాయండి। ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము। 10 నిమిషాల తర్వాత మురుకులు చేసుకునే దాంట్లో 3 స్టార్ ప్లేట్ ఉంటుంది కదండి, అది పెట్టి దీంట్లోకి నూనె అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టినటువంటి పిండిని చిన్న ఉండలుగా వేసుకుందామండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని వేసుకొని మూత పెట్టేసి మురుకులాగా ప్రిపేర్ చేసుకుందాము। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మురుకుని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది। ఇలా ప్రిపేర్ చేసుకొని చేతిలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత మనం చేసి పెట్టినటువంటి మురుకును వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకుందామండి। అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము। మురుకులన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి। ఇంతేనండి, క్రిస్పీగా చాలా టేస్టీగా సింపుల్గా మురుకులు రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।